ఇవాళ జియో పొలిటికల్ వీడియో షూట్ చేయాలి, బట్ ఐ కేమ్ అక్రాస్ సంథింగ్. దాన్ని ఎగ్జాక్ట్గా ఎట్లా కరెక్ట్గా ఫ్రేమ్ చేసి ఎలా ముందు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ ట్రై. ఇవాళ ఒక తండ్రి, హైదరాబాద్ చెందిన వ్యక్తి, యూ పిక్చర్ దిస్, ఒక 10-15 మంది మీడియా అవుట్లెట్స్ వాళ్ళు ఉన్నారు. ఆయన కిందకు వచ్చారు, అది లాలాగూడ అనుకుంటా, ప్రిన్స్ అపార్ట్మెంట్స్, అది వాళ్ళు ఉండే ఏరియా, వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ కింద, ఆయన ఉండే అపార్ట్మెంట్ కిందకు వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన. దయచేసి నా కూతురికి ఎటువంటి సంబంధాన్ని మీరు అంటగట్టకండి, నా కూతురికి ఎటువంటి బాయ్ ఫ్రెండ్ లేడు, అది ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఎక్స్ రూమ్మేట్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, మీరు జాగ్రత్తగా రాయండి ఆడపిల్ల గురించి రాసే ముందు అని. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే ఆ పిల్లోడు. ఇవాళ నిఖితా గొడిశాల, నిఖితా అని పిలుద్దాం, ఆ అమ్మాయి ఇవాళ మన మధ్యలో లేదు, చనిపోయింది. December 31 ఈ ఇయర్ న్యూ ఇయర్ రాకముందే చనిపోయింది. చనిపోయిన అమ్మాయికి ఒక కూతురికి, పెద్ద కూతురికి, ఆ అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు తండ్రి బయటకు వచ్చి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడతా కేసు మొత్తం గురించి మనం మాట్లాడదాం, కానీ దీని గురించి నేను చూసినప్పుడు ఈ రిక్వెస్ట్ ఏదైతే ఫాదర్ పెట్టారో అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దీంతోనే మొదలు పెడదాం అనిపించింది నాకు. ఎందుకంటే ఇవాళ ఒక అమ్మాయి భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి స్వతహాగా తన మెరిట్తో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని 2-3 నెలలు ఇంకా కొంచెం కష్టపడితే H1B వస్తుందని డేటా అనలిస్ట్గా పనిచేస్తూ ఒక స్థాయికి రీచ్ అయింది. ఇవాళ అమ్మాయి ప్రాణాలతో లేదు. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని మీరు ఇలా రాస్తున్నారు, ఒక అబ్బాయి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఈ కేసులో. ఎనీవేస్ మనం క్లియర్గా ఓపెన్గా మాట్లాడేసుకోవాలంటే, ఒక అమ్మాయి JNTలో ఫార్మసీ చేసింది 2015 నుంచి 2021 వరకు. 2021 అమెరికా వెళ్ళింది, మేరీల్యాండ్, ఎలికాట్ సిటీ అని ఉంటుంది. ఈ డేటా అనలిటిక్స్ ఇదంతా చదువుకొని ఒక డేటా అండ్ స్ట్రాటజిక్ అనలిస్ట్గా ఒక జాబ్ తెచ్చుకుంది వేద అనే ఒక కంపెనీలో. ఇది ఎక్కడ, మేరీల్యాండ్లో. మంచి పే. అంతేందుకు మొన్న 31st నైట్ కూడా వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మరీ చెప్పింది హ్యాపీ న్యూ ఇయర్ అని. ఆ అమ్మాయి అమెరికాలో ఉంటుంది కాబట్టి మనకైనా టైం వెనకాతలు ఉంటుంది. మన 31st నైట్కి ఎగ్జాక్ట్ కాల్ చేసి మరీ చెప్పింది. దాని తర్వాత నుంచి ఒక ఫోన్ లేదు. January 3వ తేదీన ఒక అబ్బాయి ఇంట్లో అమ్మాయి మృతదేహం దొరికింది. రెడ్ నోటీస్ ఇచ్చారు, ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయింది. చెన్నైలో, తమిళనాడులో ఢిల్లీ ఇండియన్ ఇంటర్పోల్ వింగ్ వచ్చి పట్టుకుంది. అబ్బాయిని ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఇవాళ. అర్జున్ శర్మ పేరు. హత్య జరిగింది అమెరికాలో కాబట్టి హోమిసైడ్ 1 and 2 కింద అతన్ని ఇప్పుడు పట్టుకెళ్ళాలి, ట్రయల్ జరగాలి, శిక్ష పడాలి. కాకపోతే శిక్ష ఎందుకు జరిగింది అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు నేను ఏదైనా ఒక విషయం నమ్ముతాను నేను. సరే, ఆ క్రైమ్ని మనం చాలా విస్తారంగా డ్రమాటిక్గా మాట్లాడుకోవడం కన్నా ఈ క్రైమ్ జరగడానికి వెనకాల ఉండే రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఆ రీజన్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ అర్జున్ శర్మకి సంబంధించి కూడా ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా దాని మీద మాట్లాడదాం. ఆ వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ కేసు మన హైదరాబాద్ అమ్మాయి, మన తెలుగు అమ్మాయి, అమెరికాలో ప్రాణం పోయింది అమ్మాయిది. దీని గురించి మనం రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి, మిస్లీడ్ చేయకుండా మాట్లాడాలి. బాయ్ ఫ్రెండ్, గీ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుతున్నారు, అది నిజం అబద్ధం మనం తెలియకుండా ఎలా మాట్లాడతాం మనం అలాగా. అందుకని మన వాయిస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా మీరు పెట్టుకోవాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, అప్డేటెడ్గా ఉండాలంటే. డన్. ఈ క్రైమ్లో ఉండే కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా అసలు ఈ కోర్ ఇష్యూ ఏంటి, అర్జున్ శర్మ ఎవరు, బాయ్ ఫ్రెండ్ అనే మాట బయటకి ఎందుకు వచ్చింది, వాళ్ళ తండ్రి బయటకు వచ్చి రిక్వెస్ట్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళు విత్ అదర్ ఫ్రెండ్స్. ఇది నేను చెప్తున్న మాట కదా, అమ్మాయి తండ్రి చెప్తున్న మాట. ఎక్స్ రూమ్మేట్ అబ్బాయి. సో దానివల్ల ఒక పరిచయం ఏర్పడింది. అండ్ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో చిత్రంగా చెప్తున్నాను, January 2nd, 31st అమ్మాయి చనిపోయింది. 2nd మేరీల్యాండ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ పలానా అమ్మాయి మిస్ అయిందని చెప్పి కేసు ఒకటి రిజిస్టర్ చేయాలి కదా. ఆ కంప్లైంట్ ఫైల్ చేసింది ఎవరనుకుంటున్నారు మీరు? ఇదే అబ్బాయి. Second, the day when he filed a missing report of his roommate Nikita Rao Gondishala. ఇన్ఫాక్ట్ పోలీసులకు డౌట్ రావడానికి రీజన్ కూడా 2 key things ఉన్నాయి. ఒకటి, ఈ అమ్మాయి బ్యాంక్ అకౌంట్ నుంచి 2 ట్రాన్స్ఫర్ జరిగినాయి అబ్బాయికి, అది కూడా January 1st. ఈ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చింది ఏ రోజు అమ్మాయి మిస్ అయిందని, 31st నుంచి మిస్ అయిందని ఇచ్చాడు. అదే అమ్మాయి అకౌంట్ నుంచి ఈ అబ్బాయికి ఫస్ట్ రోజున $3,000 ఒక ట్రాన్స్ఫర్, $395 ఇంకో ట్రాన్స్ఫర్. గట్టిగా మాడితే 3.5 లక్షల రూపాయలు ఇండియన్ రూపీస్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అదే డౌట్ నెంబర్ 1 పోలీసులకు వచ్చింది. రెండోది, ఏ రోజైతే కంప్లైంట్ ఇచ్చాడో 2వ తేదీన, అదే రోజున మేరీల్యాండ్ నుంచి చెన్నైకి టికెట్ వేసుకొని వచ్చాడు. డౌట్ వచ్చింది, వారెంట్ రిజిస్టర్ చేశారు, అబ్బాయి ఇంటికి వెళ్ళి చెక్ చేశారు. అండ్ ఆ అమ్మాయి, నిఖిత అనే అమ్మాయి, ఆ అబ్బాయి ఇంట్లోనే దొరికింది. ఏమనుకుని ఉంటాడు, మహా అయితే అమెరికాలో చేశాను కదా, ఇండియా వచ్చాను కదా, నన్ను ఎవరు పట్టుకుంటారు అనుకున్నాడు. ఇంటర్పోల్ యాక్టివేట్ అయింది. ఢిల్లీ నుంచి పోలీసులు చెన్నై వచ్చి మరి పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అమెరికా పట్టుకెళ్తారు ఫ్లైట్ ఎక్కించి. However, the Howard County Police is right now investigating the matter, and the prime suspect here remains Arjun Sharma. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కూడా అగైన్ ఫాదర్ చెప్తున్నారు ఆ విషయం. ఎందుకంటే రకరకాల రూమర్స్ ఉన్నాయి బయట. మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళు అమెరికాలో ఉంటారు. అండ్ మీరు ఈ వీడియోని కూడా చాలా మంది అమెరికా నుంచి చూస్తున్న వాళ్ళు కూడా ఉంటుంటారు. నేను వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక ఇంటిని షేర్ చేసుకోవడం అన్నా, డబ్బులకు వచ్చే ఇబ్బంది ఉన్నా తీసుకోవడం అన్నా అక్కడ చాలా కామన్ విషయం అయి ఉంటుంది. ఇక్కడ జరిగేది కూడా అదే. వీళ్ళిద్దరికీ ఆ రూమ్మేట్స్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అండ్ ఈ అబ్బాయి కూడా, ఈ అర్జున్ శర్మ అనే వ్యక్తి, ఈ నిఖిత అనే అమ్మాయి ఒక్కరి దగ్గర కాదు, రకరకాల జనాల దగ్గర అప్పు తీసుకున్నాడు డబ్బు. అది రిటర్న్ ఇవ్వకపోయేసరికి అందరూ అడగడంతో ఈ అమ్మాయి కూడా కాల్ చేసి అడిగింది, నా డబ్బులు నాకు వెనక్కి కావాలి అని. ఎంత తీసుకున్నాడు అంటే $4,500. ఇది అగైన్ దిస్ ఈస్ వైడ్లీ రిపోర్టెడ్ ఇన్ న్యూస్ ఛానల్స్. అందుకని చెప్తున్నాను నేను. ఇన్ఫాక్ట్ అమ్మాయి కొంచెం గట్టిగా అడిగేసరికి $4,500, $3,500 వెనక్కి ఇచ్చేసి, మిగతా $1,000 ఎప్పుడు ఇస్తావు అంటే, ఒకసారి నా ఇంటికి రా ఇస్తాను అని పిలిచి అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. మనకి సమయం సమాధానం చెప్తుంది. దీని తర్వాత నుంచి అమ్మాయి ఎవరితో కాంటాక్ట్లో లేదు. నెక్స్ట్ రోజున
$3,995 అమ్మాయి అకౌంట్ నుంచి అబ్బాయి అకౌంట్కి మారింది. నెక్స్ట్ డే 2వ తేదీన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అది కూడా ఎందుకు, ఈ అమ్మాయి నీకు తెలుసు కదా, మా ఎవరు కనబట్లేదు, నువ్వు కంప్లైంట్ రిజిస్టర్ చేసావా లేదా అంటే డౌట్ వాళ్ళు పడకూడదని చెప్పి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. వన్స్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే ఫ్లైట్ వేసుకొని ఇండియాకి వచ్చేసాడు. నన్ను ఏం చేస్తాడని ఒక మొండి ధైర్యంతో. ఇందులో ఎక్కడ ఫినిష్ కనబడలేదు, తొందరపడతానని కనబడుతుంది. సో ఇదంతా లాస్ట్ మినిట్ ఆలోచన అనే విషయం మనకు చాలా క్లియర్గా చూస్తే అర్థమైపోతుంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ అబ్బాయిని ఇవాళ అమెరికన్ కోర్ట్ ఆఫ్ లాలో తీసుకెళ్ళి నిలబెట్టాలి. అండ్ ఈ మేరీల్యాండ్లో కూడా డెత్ పెనల్టీ లేదు, కానీ హోమిసైడ్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ పెరోల్ అని జీవితంలో బయటకు రాకుండా లోపలే వేస్తారు. ఇప్పుడు ఆ స్టేజ్ దాకా అబ్బాయిని తీసుకెళ్ళడానికి ఒక 6 స్టెప్స్లో వెళ్తాయి. స్టెప్ 1 క్రైమ్ జరిగి అబ్బాయి పారిపోవడం. స్టెప్ 2 యూఎస్లో అరెస్ట్ వారెంట్ ఒకటి ఇష్యూ చేయడం. ఇది వారెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అవ్వాలంటే వారెంట్ ఉండాల్సిందే. 3వ స్టెప్లో ఇంటర్పోల్ ఎంటర్ అవుతుంది, రెడ్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. అంటే నేరస్తుడు ఏ దేశంలో ఎక్కడున్నా కూడా పట్టుకొని న్యాప్ చేసి మా దేశానికి అప్పగించాలి అని. రెడ్ నోటీస్ అంటే గిల్టీ అని కాదు, ట్రయల్ జరిగితేనే గిల్టీ, అంటే కోర్టులో ప్రొసీడింగ్స్ గట్రా. ఇప్పుడు ఆ కోర్టుకి పట్టరావాలంటే ఒక రూల్ ఉండాలి కదా, దాన్నే రెడ్ నోటీస్ అంటారు. ఏ దేశంలో పట్టుకొచ్చేయచ్చు. 4వ స్టెప్లో భారతదేశానికి ఆ వ్యక్తి వచ్చాడు కాబట్టి భారతదేశపు ఇంటర్పోల్ వింగ్ యాక్టివేట్ అవుతుంది. అది ఎవరి చేతిలో ఉంది? సిబిఐ, ఎన్సిబి. సిబిఐ అంటే మీ అందరికీ తెలిసిందే, అండ్ ఎన్సిబి అంటే ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో అని ఢిల్లీలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళే యాక్టివేట్ అయ్యి చెన్నైకి వచ్చి అబ్బాయిని పట్టుకున్నారు. ఇమిగ్రేషన్ కానీ, స్టేట్ పోలీసు కానీ, ఇంటెలిజెన్స్ యూనిట్స్ కానీ మొత్తానికి అబ్బాయి ఫోటోని పంపించి జైలు డేస్ పడేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి క్వశ్చనింగ్ నడుస్తుంది. నెక్స్ట్ 5వ స్టెప్ ఇమిగ్రేషన్ అండ్ ట్రావెల్ ట్రయల్ అనాలిసిస్ అని చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఫ్లైట్ బుకింగ్లో సీసీటీవీలు అన్నీ చెక్ చేసి ఈ అబ్బాయి నిర్ధారించి 6వ స్టెప్లో నీట్గా పార్సల్ కొట్టి యూఎస్కి పంపించాలి. అక్కడ కోర్టులో కూర్చోబెట్టి మాట్లాడి ఒక జూరీ ఉంటుంది, డిస్కషన్ నడుస్తుంది. అబ్బాయి తప్పు చేశాడో లేదో మొత్తం నిర్ధారించి ఆ తప్పు క్వాంటమ్ని బట్టి వాళ్ళు ఒక శిక్షణ ఇస్తారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ప్రస్తుతానికి నడుస్తుంది. ఇది మీకు అర్థం కావాలి. సరే ఏదో జరిగిపోయింది, దేశం కానీ దేశానికి అమ్మాయిని మనం ఎందుకు పంపించాం అనే డౌట్ మీకు, అది నేను చెప్తున్నాను కదా. ఇవాళ ఏమైనా క్రైమ్ చేస్తే బార్డర్ దాటేస్తే ఆ క్రైమ్ జరిగిపోయినట్టు కాదు, డిలే అవుతుంది అంతే. అండ్ ఆ వ్యక్తి చేసిన తప్పు వల్ల కాన్సిక్వెన్స్లు ఇంకా బిగుసుకుంటాయి, పడాల్సిన శిక్ష ఇంకా గట్టిగా పడుతుంది. అండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం అడ్రస్ చేద్దాం. క్రైమ్ జరిగింది, ఆడపిల్లని యూఎస్కి ఎందుకు పంపించాలని చెప్పి ఒక లైన్ ఆఫ్ థాట్, ఒక లైన్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది. అది చాలా తప్పది. ఇవాళ రోజున మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత మన దేశం జాబ్స్ క్రియేట్ చేయగలగాలి, టాలెంట్కి తగ్గ పే అవుట్ ఇవ్వగలగాలి. అలా జరగని రోజు వరకు ఎవరైనా యూఎస్కి వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని మనం అడగడం మన తప్పది. మన దేశాన్ని రెడీ చేయడం మన బాధ్యత. ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సంపాదించి డబ్బులు ఇక్కడ పంపిస్తారు కదా, దాన్ని ఇన్వర్డ్ రిమిటెన్స్ అంటారు. అది మన దేశానికి ఎప్పుడైనా మంచిదే. అది అబ్బాయిలు పంపిస్తున్నారు, అమ్మాయిలు పంపిస్తున్నారని చూస్తారా? లేదా అమ్మాయిలు పంపిస్తే ట్యాక్స్ ఇంకా ఎక్కువ కట్ చేసి పంపిస్తారా? సో అలాంటి క్వశ్చన్ రాకూడదు, అది చాలా తప్పది. విక్టిమ్ బ్లేమింగ్ చేయడానికి మనం ఎప్పుడూ వెనకేసి రాకూడదు. ఇవాళ క్రైమ్ జరిగిందంటే ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది, మంచితనం వాళ్ళు ఇచ్చింది, ఆ డబ్బు వెనక్కి అడిగింది, అదే అమ్మాయి చేసిన తప్పంటే అది నేను ఒప్పుకున్నది. కరెక్ట్, మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, మీ కుటుంబంలో ఒక సభ్యుడు చెప్తున్నాడు అనుకోండి, అంతే. ముందుగా పేరెంట్స్కి మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు వెళ్ళి చూసుకుంటారు అనుకోవడం చాలా తప్పు. మిమ్మల్ని కంట్రోలింగ్ ఉండమని చెప్పట్లేదు, కానీ ఒక ఎమోషనల్గా ప్రెసెంట్గా ఉండండి. మీరు మీ పిల్లల జీవితాల గురించి మీరు తెలుసుకోండి, కాల్ చేయండి, మాట్లాడండి, బీ యాక్టివ్ అండ్ ప్రెసెంట్. సింపుల్గా చెప్పాలంటే బీ ఎ ఫ్రెండ్. దానివల్ల ఈ క్రైమ్ ఏదో మనం ఎస్కేప్ అయిపోవచ్చు అని కాదు, మన బిడ్డలు మనం జాగ్రత్తలు చెప్తున్నాం అంతే. మన సైడ్ నుంచి మనం చేయాల్సిన 1% ఎక్స్ట్రా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మీ పిల్లల్ని యూఎస్ పంపించుంటే ఒకవేళ. నెక్స్ట్ వీసా స్టేటస్ ఏంటి, జీపీఏ ఎంత వచ్చింది, జీతాలు ఎంత వస్తున్నాయి, ఇవి కూడా ఓకే, ఇవి తెలుసుకోవాలి. ఇన్ఫాక్ట్ మన యూఎస్కి వెళ్ళిందే మన లైఫ్ ఇంకా మనం బెటర్ చేయడానికి, అప్గ్రేడ్ చేయడానికి. ఈ అమ్మాయి నిఖిత అనే అమ్మాయి కూడా H1B ఇంకో 2-3 monthsలో వస్తుంది, ఒక వెయిటింగ్ పీరియడ్లో ఉంది. అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి, కష్టపడి చదువుకుంది, కెరియర్ని ప్లాన్ చేసుకుంది, ఫార్మసీ చదివింది, తర్వాత దాంట్లో డేటా అనలిటిక్స్ని ఫ్యూజ్ చేసి దానికి సంబంధించిన ఒక జాబ్ తెచ్చుకుంది అమ్మాయి. వెరీ వెల్ థాట్ అవుట్. దానికి స్పేస్ ఉంది, మార్కెట్ గ్యాప్ ఉంది, దాన్ని మనం ఫిల్ చేద్దాం అనుకుంది అమ్మాయి. ఇవన్నీ యాజ్ పేరెంట్స్ మీరు తెలుసుకుంటారు. కాకపోతే షేరింగ్ బేసిస్, ఫైనాన్సింగ్ మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టండి. ఏదో మీరు దృష్టి పెడుతున్నారంటే కంట్రోల్ చేస్తున్నట్టు కాదు, యాజ్ ఎ ఫ్రెండ్ మీ సలహాలు మీరు ఇస్తారని. ఇలాంటి సిచ్యువేషన్స్లో జాగ్రత్తగా, ఇది నేను చెప్పలేను కాబట్టి మీరు యాజ్ పేరెంట్స్ మీరు చెప్పగలగాలి. మూడోది, ఇది ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి చెప్పగలగాలి. యు ఆర్ అలౌడ్ టు వాక్ అవే. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, యు ఆర్ అలౌడ్ టు వాక్ అవే. అదొక టాక్సిక్ వర్క్ స్పేస్ నుంచి అవ్వచ్చు, టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి అవ్వచ్చు, ఒక థ్రెటనింగ్ సిచ్యువేషన్ నుంచి అవ్వచ్చు. ఎవరు ఎమోషనల్గా అబ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండకూడదు ఎప్పుడు. అది యాజ్ పేరెంట్స్ మీరు చెప్పగలగాలి. మీ వెనకతలు మేము ఉన్నామని మీరు ఆ ధైర్యాన్ని ఇవ్వగలగాలి. పేరెంట్స్ అంటే అదే కదా, ధైర్యం. నెక్స్ట్, మీరు ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో యూఎస్లో, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా చెప్పాలి కూడా జియోపొలిటికల్ కాంటెక్స్లో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇవాళ యూఎస్లో ఉండే కంట్రీస్ అందరూ China+1 స్ట్రాటజీ అని ఒకటి తీసుకుంటున్నారు. అదేంటి, చైనా మీద మాత్రం మనం డిపెండ్ అవ్వకూడదు. జస్ట్ చైనా మీద మనం డిపెండ్ అయితే రేపు చైనాలో ఏదైనా అయితే, లేదా చైనా పెద్ద పెద్ద గోడలు కట్టేస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ అదే ట్రేడ్ వాల్స్ అంటే వేరే కంపెనీస్ మా దేశంలోకి రాకూడదు, లేదా మా సర్వీసులు మేము ఆపేస్తాం అని రేపు చైనా నిర్ణయించుకుంటే ఈ కంపెనీస్ ఆగిపోయే స్థితిలో ఉండకూడదు. సో చైనా మీదే కాకుండా ఆ చుట్టుపక్కల వియట్నాం ఉందా, బంగ్లాదేశ్ ఉందా, ఇన్ఫాక్ట్ భారతదేశం ఉందా, ఇన్ఫాక్ట్ భారతదేశం అంటే ఒక స్ట్రాంగ్ కంట్రీ ఉందా చైనాతో కంపీట్ చేసేలాంటి కంట్రీ అని చూస్తుంటాయి. అలాంటి దేశాలు కావాలనుకుంటాయి. లేదా మనం కూడా ఇవాళ యూఎస్ మన మీద టారిఫ్ వేసింది, ప్రపంచం మొత్తంలోనే అత్యధిక టారిఫ్ 50% వేసింది. మరి దానికి మనం ఓన్లీ అమెరికా మీద డిపెండ్. అమెరికా మన గేట్లు వేసేస్తే అదేదో ప్రపంచం ఎండ్ అయిపోతున్నట్టు మనం కానీ రియాక్ట్ అయితే అది పవర్ని వాళ్ళ చేతిలో మనం పెడుతున్నట్టు. అందుకే ఎవ్రీ స్టూడెంట్ బిల్డ్ మల్టిపుల్ నెట్వర్క్స్. మీరు ఎమోషనల్గా ఒక వ్యక్తి మీద ఎప్పుడు మీరు డిపెండ్ అవ్వకండి.
అది కూడా దేశం కానీ దేశం మీరు వెళ్తారు, ఆడపిల్లలు మగవాళ్ళతో తిరగొద్దు, మగవాళ్ళు ఆడపిల్లలు, ఇదంతా కాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి జెండర్ న్యూట్రల్గా ఉండాలి, అందరితో మనం మంచి రిలేషన్షిప్ పెట్టుకోగలగాలి. బట్ ఒకరి మీద మీరు డిపెండ్ అయినా, ఆ ఒకరు మీ మీద డిపెండ్ అయినా చాలా 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 డేంజరస్ కాక్టైల్ మిక్స్ అది. ఆ వలలోకి ఎప్పుడు పడద్దు. ఇది పర్టికులర్ కేసుకి సింక్ అవుతుందని కాదు, బట్ జనరలీ ఐమ్ టెలింగ్. నెక్స్ట్ ఒకటే రూమ్లో ఉంటున్నాం కదా, ఆ వ్యక్తిని మనం కంప్లీట్గా నమ్మేద్దాంలే అని చెప్పి అనుకోదు. ఇది వినడానికి కొంచెం పచ్చిగా ఉండొచ్చు ఈ స్టేట్మెంట్, మన రూమ్మేట్స్ మీద మనకేంటి అనుమానం అని. బట్ మీరు చూస్తున్నారు కదా క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయో. ఏ వ్యక్తినైనా మన స్కూల్లో చదివిన ఫ్రెండ్స్ అయితే కాదు కదా, అప్పుడే పరిచయం అయి ఉంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ అమ్మాయి కూడా 4 ఏళ్ళు అవుతుంది. మీ సామాన్లను కానీ మీ సేఫ్టీని కానీ మీరు ఫస్ట్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వండి. మీ ప్రాణాలకు ఏమైనా అయితే మీ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నేను ఈ వీడియోని మొదలెట్టిన ఆ మొదటి సెంటెన్స్ కూడా ఆ తండ్రి చెప్తున్న మాటే. ఆడపిల్లని చూసుకొని మాట్లాడండి అని మాట్లాడుతున్నాడు, కూతురు చనిపోయిందని తెలిసిన తర్వాత. సో అలా మీ పేరెంట్స్ గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ సేఫ్టీని ఎప్పుడూ ముందు పెట్టుకోండి. మీ సేఫ్టీ కమ్స్ ఫస్ట్, తర్వాత ఎంజాయ్మెంట్ వస్తుంది, తర్వాత అన్నీ వస్తాయి. కానీ మీ భద్రత ముందు రావాలి. నెక్స్ట్ చిన్న విషయాలు ఉంటాయి కదా, దాన్ని ఇగ్నోర్ చేయడం అసలు మర్చిపోకండి. కంట్రోలింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎవరైనా మన ఫ్రెండ్స్లో ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నార్మల్ కాన్వర్సేషన్ చిన్న గొడవలాగా అనిపించవచ్చు, రేపు ఆ నేర ప్రవృత్తి పెరిగి అది మీ ప్రాణాల మీదకి వస్తే. సో ఎప్పుడు లైఫ్లో దేని గురించి అయినా అందరికీ నేను ఒకటే మాట చెప్తా, రెడ్ ఫ్లాగ్ ఉంటే దాని ముందే రికగ్నైజ్ చేయండి, దాని నుంచి మూవ్ అవే, వాక్ అవే. అది కంట్రోలింగ్ బిహేవియర్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రెషర్ అయి ఉండొచ్చు. మీ మీద ఎవరైనా ఎలాంటి ఒత్తిడైనా పెడుతున్నారంటే, ఇప్పుడు చూడండి, డబ్బు అప్పుగా కొంచెం తీసుకొని దాన్ని మళ్ళీ వెనక్కి ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు చంపేశాడు లిటరల్లీ ఒక అబ్బాయి. సో ఏది ఎక్కడ ఎలా జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ముందే మనం పసిగట్టే ఆ గుణం మనలో ఉండాలి. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ హెల్ప్ లైన్స్ కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడం కానీ, ఎందుకంటే ఇది మన దేశం కాదు కదా, దేశం కానీ దేశం అంటే యూఎస్ అని చెప్పట్లేదు, లండన్లో చాలా మంది ఉన్నారు, ఆస్ట్రేలియాలో చాలా మంది చదువుతున్నారు, అంతెందుకు ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా మంది చదువుతుంటారు. ఎవరెవరి జీవితం ఎప్పుడు ఎక్కడికి పట్టుకెళ్తుందో మనకు తెలియదు. దేశం కానీ దేశంలో ఉన్నాం కదా, ఆ దేశానికి సంబంధించి వాట్ ఈస్ ద లీగాలిటీ మీరు తెలుసుకోవాలి. ఎలా మీరు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడం నుంచి అన్ని ఒక ఐడియా ఉంటే మీకు ఎప్పటికైనా మీకు హెల్ప్ అవుతుంది అది. అందుకు మీరు చదువుతున్న యూనివర్సిటీలో ఉండే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ మీకు తెలుసా? ముందు అది మీరు తెలుసుకోండి. ఈ వీడియో అయ్యేదక్కడ వెయిట్ చేసి ఫస్ట్ అది మీరు తెలుసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీసాకి ఏమవుతుంది? ఫస్ట్ మీ ప్రాణాలు ఉండాలి కదా. ఏం కాదు, వీసాకి మీరు కరెక్ట్గా మీ క్యారెక్టర్ మీరు కరెక్ట్గా పెట్టుకుంటే ఎవ్వరికి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది వస్తారు రండి అన్నట్టే ఉండాలి జాగ్రత్తగా. ఎందుకంటే మీ భద్రతని మీరు ముందు పెట్టుకొని ఈ ఆర్డర్ మీరు చూసుకోండి. ఫస్ట్ సేఫ్టీ, తర్వాత మీ ఇమేజ్, తర్వాత వీసా, దాని తర్వాత సోషల్ రెప్యుటేషన్. ఈ ఆర్డర్లో మీరు రాసుకొని పెట్టుకోండి. ఇది భయానికి సంబంధించింది కాదు, ఇది అవేర్నెస్కి సంబంధించింది. అబ్రాడ్లో ఫ్రీడమ్ అంటే ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ, అండ్ అక్కడ సైలెన్స్ చాలా ప్రమాదకరమైన తప్పు. అది ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. ముందు ప్రైవేట్ మ్యాటర్ మైండ్ సెట్ నుంచి మీరు బయటికి రండి. ఒకవేళ నిజంగా అబ్బాయి కానీ డబ్బులు ఇవ్వకుండా ఉంటే అక్కడ లీగల్ కాన్సిక్వెన్స్ అబ్బాయిని తెచ్చేసేది. ఇక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పు కాదు, ఇక్కడ విక్టిమ్ బ్లేమింగ్ ఇస్ రాంగ్. షీ వాజ్ అ బ్రిలియంట్ స్టూడెంట్, షీ మేడ్ హర్ మార్క్, తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకుంది, కుటుంబ స్టేటస్ని కూడా ఎలివేట్ చేసే ప్రయత్నంలో ఉంది అమ్మాయి. ఇవాళ అమ్మాయి గురించి మనం ఒక్క తప్పు మాట మాట్లాడినా అది మన క్యారెక్టర్ మీద ఉండే రిఫ్లెక్షన్, అంతేగాని అమ్మాయి మీద మనం మాట్లాడుతున్నట్టు కాదు. అది చూసుకొని కొంచెం మాట్లాడండి. ఇంట్లో మన అందరికీ ఆడపిల్లలు ఉంటారు కదా, మన ఇంట్లో ఆడపిల్ల అనుకోండి చాలు. ఈ నిఖిత అనే అమ్మాయి కూడా న్యాయం జరగాలని చెప్పి ఆ దేవుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లీస్ట్ ఆ కుటుంబం షుడ్ ఫీల్ ఇంకా జస్టిస్ ఇస్ దేర్ అని. ఆల్రెడీ అబ్బాయిని పట్టుకున్నారు, అమెరికాకి పట్టుకెళ్ళాలి, అక్కడ ట్రయల్ జరగాలి. అక్కడ ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా నేను మాట్లాడతా దాని గురించి. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి అంతే. డన్. మీకోసం ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్నా. సుధీక్ష కోనంకి అని చెప్పి చాలా నెలల క్రితం ఇలాంటి కేసు ఒకటి జరిగింది. ఈ వీడియో మీరు చూశారు కాబట్టి ఒకసారి ఈ వీడియో కూడా చూడండి, ఈ కేసు గురించి కూడా తెలుసుకోండి. లేదు కొంచెం జియో పొలిటికల్గా ఏం తెలుసుకుందాం అనుకుంటే, రీసెంట్గా ట్రంప్కి మోదీ గారికి ఒక మాటల యుద్ధం లాంటివి జరుగుతుంది. ట్రంప్ గారు అగైన్ భారతదేశాన్ని బ్యాష్ చేయడం మొదలుపెట్టారు. వెనిజువేలాని భారతదేశాన్ని ఒకే లైన్లో మాట్లాడుతున్నారు. దాని గురించి మీకు క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. నా సైడ్ నుంచి డైలీ వీడియోస్ వస్తుంటాయి ఖచ్చితంగా. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద నా వాయిస్ ఇంకా రేస్ చేస్తూనే ఉంటాను నేను, బికాస్ వీ నీడ్ రెస్పాన్సిబుల్ పర్స్పెక్టివ్. ఊరికే ఏదో బాయ్ ఫ్రెండ్, అబ్బాయి ఇద్దరు బాయ్ ఫ్రెండ్, అమ్మాయి సోషల్ మీడియాలో ఇట్లా ఉంది అట్లా ఉంది అని మాట్లాడడం కన్నా ఎంపతితో మాట్లాడాలి. ఇలాంటి క్రైమ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ యువర్ ఫెయిత్ ఇన్ మీ. మీ సపోర్ట్ ఉండే వరకు ఈ వీడియోస్ ఆగవు. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.